తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తీరుపైన అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి నెలకొంది. ఆమె స్థానంలో త్వరలో మరొకరి నియామకం జరగబోతోంది. సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. భారీ ప్రక్షాళన దిశగా ఏఐసీసీ అడుగులు వేస్తోంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏఐసీసీ లెవెల్లో మార్పు చేర్పులు జరుగుతున్నాయి. వాస్తవానికి ఏఐసీసీ లెవెల్ అంటే ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రాల వారీగా ఇన్ఛార్జ్లన్నీ మార్చాలనే ఒక ఆలోచన కావచ్చు, ఇతరత్ర అంశాల మొత్తం కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలే అధిష్టాన నిర్ణయం తీసుకున్నది. కానీ ఒక విషయం ఇక్కడ దీపాదాస్ మున్షి గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే గతంలో ఒకసారి సివిల్ సొసైటీస్ అని చెప్పి హరగోపాల్ గారు గారిని, కోదండరామ్ గారిని, గాద ఇన్నయ్య గారిని, ఇంకా ఇతరత్ర వ్యక్తులు పిలిచి సెక్రటరీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడిండు. ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఏంది ఏం కథ అనే విషయాన్ని ఆయన మాట్లాడినట్టుగా మనం ఒక ఫోటో చూసినాం. ఆ ఫోటోలో ఒక అధికారిక భవనం, మరి సెక్రటరేట్ అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా ఎమ్మెల్సీగా ఆయన అక్కడ కూర్చున్నాడు. పీసీసీ చీఫ్ పక్కన పెడితే ఎమ్మెల్సీ స్థానంలో అక్కడ కూర్చున్నాడు ఆయన ఒక బీసీ వ్యక్తిగా. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అక్కడ కూర్చున్నాడు. కానీ దీపాదాస్ మున్షికి ఏం సంబంధం అంటే నాకు అర్థం కాదు. ఆమె అక్కడ కూర్చొని దీపాదాస్ మున్షికి ఏం సంబంధం? సెక్రటరీ అధికారిక కార్యక్రమంలో పోవడానికి అధికారిక కార్యాలయంలో ముఖ్యమంత్రి పక్కకు కూర్చొని ఆమె కూర్చున్నది. ఆమెకి ఏం సంబంధం? ఆమె ప్రభుత్వ ఇన్ఛార్జా లేకపోతే మీ పార్టీకి ఇన్ఛార్జా? ఆమెకి ఏం సంబంధం అక్కడ కూర్చోడానికి? ప్రతి వ్యవహారంలో కూడా ఆమె తలదూర్చి ప్రభుత్వంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నదట. ఇది నేను చెప్తున్నమాట కాదు, ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు చెప్తున్నమాట.